ఉమ్మడి రాష్ట్రంలో సూర్యబలజ కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు, రాజకీయ పరంగా వచ్చే అధికారుల సాధనకు సంఘటితంగా ముందుకు వెళ్లాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ జీవీకే మోహన్ రావు అన్నారు. కాకినాడ జగన్నాథపురం వద్ద సూర్యబలిజ సంక్షేమ సంఘం కాకినాడ అధ్యక్షులు కోటిపల్లి నాగేంద్రుడు ఆధ్వర్యంలో సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ సూర్యబలిజ కులానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి సంఘం ద్వారా కుల గణన వెబ్సైట్ ను జిల్లా అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణసాయి, కాళీ సతీష్, శ్యామ్ సుందర్, చల్లకొండ నాగబాబు, మరమల్ల ప్రసాద్, జీవి రామారావు, వాల్మీకి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. మన రాష్ట్రంలో బలమైనటువంటి సంఘాలు ఏర్పడుతున్నాయి. అందులో భాగంగా ఎన్నాళ్ళ నుంచో సంఘంగా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేసిన మనకి ఇటీవల కాలంలో కొంత స్తబ్దత ఉండటం, మళ్ళా నూతన కమిటీని ఏర్పాటు చేయాలంటే సంకల్పంతో గత డిసెంబర్ 9ని ఒక సమావేశం, 21వ తారీఖున ఒక సమావేశం, ఇది 3వ సమావేశం ఇక్కడ కూర్చున్నాం. మన అందరం కూడా ఈ రాబోయే కమిటీలో ప్రధానమైన భూమిక తీసుకుని మన సంఘటిత శక్తిని తెలియజేయడం కోసం, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మనకి రావాల్సినటువంటి రాయితీల్ని తీసుకోవడం కోసం ఐక్యత అవసరం కాబట్టి అందుకు కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకోవడం కోసం సంఘం ప్రధానం కాబట్టి ఈ సమావేశం. రాబోయే వారం 10 రోజుల్లోనే పట్టణంలో బ్రహ్మాండమైన సంఘం కమిటీని వేస్తాం. అదే రకంగా జనవరి నెలాఖరు లోపల జిల్లా సంఘం, కాకినాడ జిల్లా సంఘం, అలాగే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నటువంటి రాజమండ్రి కేంద్రంగా అక్కడో జిల్లా సంఘం, అదే రకంగా కోనసీమ సంఘం, అక్కడ 3 జిల్లాలు కూడా మన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు దాకా నేను ఉమ్మడి జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. గౌరవనీయులు మన ఏలూరు సుబ్రహ్మణ్యం గారు ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుల స్థానం నుండి ఈ కార్యక్రమాల నిర్వహణకి సహకారం చేస్తున్నారు. అలాగే మన పుల్లారావు గారు, డాక్టర్ వీరందరూ కూడా, పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి సహకారం చేస్తున్నారు. కానీ సంఘానికి రాబోయే కాలంలో మరింత పటిష్టంగా ఉండాలని, అంతేకాకుండా మనకి రాష్ట్రంలో 5 సంఘాలుగా విభజింపబడి ఉన్నాయి. 5 సంఘాలను ఏకీకృతం చేయడం కోసం గత 2 సంవత్సరాల నుంచి కృషి చేయడం జరిగింది. నాకు నేనుగా అందరూ సంఘీయులు కూడా, సంఘ పెద్దలందరూ కూడా నాతో ఏకీభవించి ఈనాడు ఒక సంఘంగా ఏర్పడటానికి ముందుకు వచ్చారు. అందులో భాగంగానే రేపు అంటే 30వ తారీఖున మా అమ్మవారి పీఠం శ్రీ దేవి ప్రశాంత్ మా ఇంట్లోనూ అమ్మవారి పీఠంలో వెయ్యాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరారు. ఆ పెద్దల యొక్క కోరిక మేరకు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర కలిసి అన్ని చోట్ల నుంచి కూడా సుమారు 100 మంది గ్యాదర్ అవుతున్నారు. అక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం, రాష్ట్ర సూర్యబలిజ సంఘం. ఇది కేవలం నమోదు చేసుకోవడం కోసమే, కులగణన ఎక్కడికక్కడ పేరు నమోదు చేసుకుని వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. రేపు 30వ తారీఖు సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ఓపెన్ అవుతుంది. జ్యోతి ప్రజ్వలన ఐఏఎస్ ఆఫీసర్ గారు మన్నేరు శ్రీనివాస్ సోదా గారు దంపతులు జరుగుతుంది. అలాగే ఒక్కొక్క భాగం ఒకరికి ఇచ్చాం 5 సంఘాల్లోనూ. అవన్నీ అయిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆధార్ కార్డుతో సహా నమోదు చేసుకుంటే మొత్తం రాష్ట్రం, దేశం అంతా కూడా నమోదైపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సూర్యబలి వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు, అలాగే తెలంగాణ ఉన్నటువంటి జిల్లాలతో 2 సంఘాలు, ఇటు ఆంధ్ర అటు తెలంగాణ కూడా బలిష్టమైన రాష్ట్ర సంఘాలు ఏర్పడటానికి, అందు ద్వారా మన ప్రభుత్వ పరంగా సాధించుకున్నటువంటి ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి 1 మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో 2012లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిస్ రఘునాథరావు గారిని పంపించారు. ఇక్కడ మన సూర్యబలి యొక్క వ్యవస్థను ఏమిటి తెలుసుకోమని వారు క్షేత్రస్థాయిలో మొత్తం రాష్ట్రం అంతా కూడా 26 జిల్లాలు కూడా తిరిగి ఒక నివేదన ఇచ్చి ప్రభుత్వానికి ఇచ్చారు 2012లో. ఆ నివేదికలో 15 పాయింట్లు మన సూర్యబలికి సంబంధించినటువంటి చక్కటి పాయింట్లు ఇచ్చారు. అవి అమలు జరిపించుకోలేకపోయి ఇప్పటి వరకు సుమారు 13 సంవత్సరాలు అయినప్పటికీ. కానీ కూటమి ప్రభుత్వం వారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా 1 మ్యాన్ కమిషన్ అమలు చెప్తానని చెప్పి మనకి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని అమలు చేసుకోవాలంటే సంఘటిత శక్తి ప్రధానంగా ఉంది కాబట్టి మనం చాలాసార్లు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది ఆలోచనలో ఉంది. అంచేత ఆలోచన కాదు, ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం మీడియా ముఖంగా. ఖచ్చితంగా సూర్యబలి సగీలందరికీ కూడా ఏదైతే 1 మ్యాన్ కమిషన్ అమలు చెప్తానని మీరు అన్నారో, మీరు వాగ్దానం చేశారో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుని మా యొక్క సంఘటిత శక్తి సహకారం చేస్తూ మా యొక్క అమూల్యమైన ఓట్లు మీరు పొందాలని కోరుకుంటున్నాం.